అన్నా ఈ మధ్య మరీ పని లేకుండా అయిపోయిందన్నా. అవునన్నా. అన్నా మొన్న ఎవరో ఫోన్ చేశారన్నావు? అవునరా, ఆ విషయమే మర్చిపోయాను. వాడే చేశాడని ఊరుకున్నాను. అవసరం మనది కదా, మనమే చేద్దాం. ఇదేంటి వైష్ణవి మేడం ఎన్నిసార్లు చేసింది? ఎవరు మీరు? అమ్మా, మనం వీడియోలో చూసింది వీణ్ణే. వీడే యాక్సిడెంట్ చేసింది. స్కెచ్ ఆర్టిస్ట్ యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా? ఓహో, వీళ్ళు నన్ను పట్టుకోవడానికి వస్తున్నారని తెలిసి వైష్ణవి గారు అన్నిసార్లు కాల్ చేశారా? హే, నేను యాక్సిడెంట్ చేయడం ఏంటి? మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వే చేసావు అనడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. రేయ్, ఇంతదాకా వచ్చాక చూస్తానంట్రా, వేసేయండి. పల్లవి, 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 పల్లవి. రేయ్, నన్ను టచ్ చేశారు కదా, ఇక భూమి మీద నీకు నూకలు చెల్లిపోయినట్టే. వేట మొదలవుతుంది.
చెప్పురా చెప్పు ఎందుకు చేసావు చెప్పు చెప్పురా చెప్పేస్తానమ్మా చెప్పేస్తా ఆ హత్య చేసింది నేనే ఒప్పుకుంటాను. కానీ ఒకరు డబ్బులు ఇచ్చి ఇదంతా చేయమంటేనే చేశాను. ఎవరు ఎవరు నీకు ఈ పని చేయమని చెప్పింది చెప్పు. వైష్ణవి. వైష్ణవి అనే ఆవిడే చెప్పింది. మీ ఇంట్లో ఉంటున్నా ఆ వైష్ణవి గారే చెప్పారు. వైష్ణవి గారు యాక్సిడెంట్ చేయమన్నారా? అవునమ్మా. హే వైష్ణవి ఎందుకు యాక్సిడెంట్ చేయమంది? నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమమ్మా, నా మీద ఒట్టు. నేను చెప్తున్నది నిజం. వైష్ణవి గారు యాక్సిడెంట్ చేయమని నాకు డబ్బులు కూడా ఇచ్చారు. రే నీ సంగతి తన సంగతి తేలుస్తాను రా. అమ్మా అమ్మా రే ఏంటమ్మా ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ని వైష్ణవి గారు ఎందుకు చంపించాలనుకున్నారు? గుండమ్మా గుండం ఇంట్లో లేదురా. ఎక్కడికి వెళ్ళింది? ఒరేయ్, మీరు మీ అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం స్కెచ్ ఆర్టిస్ట్తో స్కెచ్కి ఇచ్చారు కదా. అవును, అతను కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉన్నాడు కదా. అవునరా, మీ ఫ్రెండ్ ఎస్ఐ ఉన్నాడు కదా, ఎంక్వైరీ చేయమని చెప్పావు కదా, అతను ఎంక్వైరీ చేశాడంట. ఆ యాక్సిడెంట్ చేసేవాడు అడ్రస్ దొరికిందంట్రా. అతను ఫోన్ చేయగానే వాళ్ళని పట్టుకోవడం కోసం గుండమ్మ పల్లవి వెళ్ళారా. వైష్ణవి వైష్ణవి ఏ వైష్ణవి
నన్నే కొడతావా? ఏం చేస్తున్నావు? అసలు ఏమైంది గుండమ్మా? గుండమ్మా, గుణమా, అసలు ఏం జరిగింది పల్లవి? ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ని యాక్సిడెంట్ చేయించి చంపించింది ఈ వైష్ణవి గారేనండి. గుండమ్మ, ఆగండి. చెప్పు, ఎందుకు ఎందుకు చేయించావి పని? అంటే నా కూతురు ఎవరు నాకు తెలియకూడదనేనా? ఎందుకు ఎందుకు అలా అనుకున్నావు? ఎందుకు నా కూతురు ఎవరు నాకు తెలియకూడదని ఎందుకు అనుకున్నావు? చెప్పు, ఎందుకు చేయించావి పని? చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? మా మమ్మీ యాక్సిడెంట్ చేయించడం ఏంటి? అమ్మ ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఆహా, అంటే ఇప్పటి వరకు నేను గతంలో మర్డర్లు ఏవైనా చేశానా లేకపోతే చేయించానా? నీకు సంబంధం లేకపోతే వాళ్ళు నీ పేరెందుకు చెప్తారు వైష్ణవి? నేరాలు చేసేవాళ్ళు 100 అబద్ధాలు ఆడతారు. నిజంగా ఆ హత్య నేనే చేయించానంటే వాణ్ణి తీసుకొనొచ్చి నా ముందు నిలబెట్టి అప్పుడు చెప్పించండి. ఏంటలా చూస్తున్నావు? ఎందుకు తీసుకుని రాలేదు? వాడు చెప్పాడు అంటున్నావు కదా, మా మమ్మీయే చేయించింది అని వాడితో చెప్పించు. తీసుకురా వాడిని. వాడు తప్పించుకుని పారిపోయాడు. ఆహా, వాడు పారిపోయాడు. బావుందమ్మా. మరి నా పేరు చెప్పేస్తే నేనే హత్య చేయించానన్న దానికి ఆధారం ఏంటి? వాడి మాటే ఆధారం. బావుందమ్మా, ఇది చాలా బావుంది. వాడేమైనా సత్య హరిశ్చంద్రుడా? మీరు కొడుతూ ఉంటే మీ నుంచి తప్పించుకోవడానికి వాడేదో అబద్ధం చెప్పుంటాడు. మీ ఇంట్లో వాళ్లే చేయించారు అంటే నమ్మి వదిలేస్తావని వాడు అలా చెప్పుంటాడు. వాడెవడో అన్న మాట పట్టుకుని నన్ను అనుమానిస్తావా నువ్వు? నా మీద చేయి చేసుకుంటావా?
నీ కూతురెవరో తెలిస్తే నాకొచ్చే నష్టమేంటి? అయినా హత్యలు చేయించాల్సిన అవసరం నాకేంటి? ఏంటండి ఇది? ఆ హత్య చేసినవాడు ఎవరో దొరికితే నిజాలు తెలుస్తాయి అనుకుంటే వాడు వైష్ణవి పేరు చెప్పడమేంటి? లేదత్తయ్యా, చావు భయం ఉన్నవాడు క్షణంలో అబద్ధం చెప్పలేడత్తయ్యా. నిజం చెప్పమని వాడిని కొడుతూ ఉంటే వాడి మొహంలో చావు భయం నాకు క్లియర్గా కనపడిందత్తయ్యా. వాడు వైష్ణవి చేయించింది అని ఖచ్చితంగా చెప్పాడత్తయ్యా. నా కూతురు ఎవరో తెలియకుండా చేసింది ఈ వైష్ణవే చేసిందత్తయ్యా. అయితే నన్ను చంపేయ్. నేను చచ్చిన తర్వాత దీనికి నాకు ఏ సంబంధం లేదని తెలిస్తే అప్పుడేం చేస్తావు? నేను చెయ్యని తప్పుకి వాడెప్పుడో ఏదో చెప్పాడని నా మీద చేసుకుంటావా? ఏ నేను నీ మీద చేసుకోవడం నాకేమైనా కష్టమా? అమ్మా వైష్ణవి, అవును తాతయ్య గారు. ఈవిడ గారు ఎప్పుడు మా అమ్మని కానీ నన్ను కానీ తప్పు చేసిన వాళ్ళలాగా ఎప్పుడు తప్పుడు మనుషులలాగే ట్రీట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా హత్య చేసిన వాళ్ళు అంటుంది. ఆ రాస్కెల్ మా మమ్మీ పేరు చెప్పాడు కాబట్టి మా మమ్మీని కొడుతుంది. ఒకవేళ వాడు మీ పేరు చెప్పుంటే మిమ్మల్ని కూడా కొట్టేదా? నిజంగానే నేను ఈ పని చేయించానని నువ్వు నమ్ముతూ ఉంటే వాణ్ణి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి చెప్పించు. అప్పుడు నువ్వు నన్ను చంపడం కాదు, నేనే నా తల తీసుకుంటా. మమ్మీ, పెద్దమ్మకి నిజం తెలిసిపోయి పెద్ద యుద్ధం అయిపోతుంది అనుకుంటే చిన్న డైలాగ్ తో భలే తప్పించేసావు మమ్మీ. ఆ రాస్కెల్ని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు, నా ముందు చెప్పించు, అప్పుడు నా తల తీసుకుంటాను అంటున్నావు. వాడు పెద్దమ్మకి దొరకలేదని నీకెలా తెలుసు మమ్మీ? ఆల్రెడీ వాడికి నేను ఫోన్ చేశాను బేబీ. హలో మేడం. రే, ఆ గుండమ్మ వాళ్ళు నీ దగ్గరకు వచ్చేసారా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి చావట్లేదు. ఇందక్కడి నుంచి ట్రై చేస్తున్నాను. వాళ్ళకి నిజం చెప్పేశాను మేడం. రే, ఎంత పని చేసావురా? ఇంతలో తప్పించుకోపోతుంటే వాళ్ళు వచ్చేసారు మేడం. ఆ భయంతో చెప్పేశాను మేడం. రే, నువ్వు తప్పించుకున్నావు సరే, ఇప్పుడు గుండమ్మ నుంచి నేను తప్పించుకోవాలరా? అమ్మయ్యా, అయితే అలా బయటపడ్డామన్నమాట. బయట పడలేదు బేబీ.
నిజం బయటపడింది. గుండమ్మ దృష్టిలో పడింది. ఇక మీదట కేర్ఫుల్గా ఉండాలి.